హాయ్ ఆల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అరటిపువ్వు గారెలు అయితే తీసుకొచ్చేసాం. పదండి ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా అరటిపువ్వు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, పెసలు. ఈ పెసలను 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి గారెలు చేసుకునే ముందు. ఈ అరటిపూను ఎలా కట్ చేయాలో చూసేద్దాం పదండి. ఈ అరటిపూను కట్ చేసేటప్పుడు ఒక్కొక్క అరటి పువ్వులో ఇలాంటి రెబ్బ వేరుగా ఉంటుంది. అది తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడే పక్కన మిక్సీ పెట్టి మిక్సీలో ముందుగా నానబెట్టిన పెసర్లు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా చూపించిన ఐటమ్స్ అన్నీ దానిలో వేసేసుకొని మనం ఇందాక తరిగిన అరటిపూను అయితే దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేతులు తడుపుకొని ఇలా గారెలు వేసుకోవాలి. చేతులు తడిపితేనే గారెలు చేతులకు అంటుకోవు. సో ఇలా అన్ని గారెలు వేసిన తర్వాత గంట పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే ఒక సైడే కాలి ఇంకో సైడ్ కాలదు. సో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేసి ఆయిల్ పేపర్లో అయినా చిల్లులు గిన్నెలో అయినా వేసుకొని ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇంతవరకు మా వీడియో చూస్తూ ఉంటే నచ్చే ఉండిద్ది. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గారెల్లోకి ఇన్స్టెంట్గా చట్నీ కావాలంటే కొంచెం కారం తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. గారెలు మాత్రం బాగా వచ్చినాయి, టేస్టీగా ఉన్నాయి. ఏదైతే హెల్త్కి మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.